సెకండ్ హ్యాండ్ బైక్స్ ప్రైజు మరి వాటి యొక్క మోడల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అయితే గనక ఇదంతా ఫిక్స్ రేట్ అయితే కాదు. డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు. అలాగే ఫైనాన్స్ వచ్చేసి కాకినాడ చుట్టుపక్కల 30 కిలోమీటర్స్ వాళ్ళకే ఫైనాన్స్ అనేది ఉంటుంది. 30 కిలోమీటర్స్ దాటిన వాళ్ళైతే కనుక డైరెక్ట్ క్యాష్ కట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్సెల్ 100 ఇది వచ్చేసి 21 మోడలు 35,000 అయితే పడుతుంది. ఫిక్స్ రేట్ అయితే కాదు ఇది. ఇది వచ్చేసి పల్సర్ 220 2017 మోడలు. దీనికైతే కనుక డబల్ డిస్క్ అయితే ఉంటుంది. అమౌంట్ అయితే కనుక 45,000 అయితే ఉంది. అమౌంట్ ఫిక్స్ రేట్ అయితే కాదు. ఇది వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఓనరు. బండి కండిషన్ అయితే సూపర్గానే ఉంది. మీరు ఒకసారి వచ్చి బండి కండిషన్ అన్ని చెక్ చేసుకొని బేరం అయితే ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి పల్సర్ 125 2022 మోడలు. ఇదైతే ప్రైజు 60,000 అయితే పడుతుంది అమౌంట్. ఇది కూడా సేమ్ పల్సర్ 125 కానీ ఇది 2021 మోడలు. అమౌంట్ వచ్చేసి 44,000 అయితే పడుతుంది. ఇది వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఓనరే. బండి కండిషన్ అయితే సూపర్గానే ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చి. అలాగే టైర్స్ కూడా సూపర్గానే ఉంటాయి అన్ని బండ్లకైతే కనుక. ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోండి. ఇది వచ్చేసి పల్సర్ 150 2016 మోడల్. ఇది అమౌంట్ వచ్చేసి 30,000 అయితే ఉంది. ఫిక్స్ రేట్ అయితే కాదు. మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. ఎంటీ 2021 మోడలు 75,000 అయితే పడుతుంది. అలాగే ఆర్సీ 17 మోడల్ 2017 మోడలు 55,000 అయితే పడుతుంది అమౌంట్. ఇవన్నీ ఫిక్స్ రేట్ అయితే కాదు. మీరు వచ్చి ఇక్కడ డిస్కౌంట్ మాట్లాడుకోవచ్చు. టీవీఎస్ జూపిటర్ ఇది వచ్చేసి 2023 మోడల్. అమౌంట్ అయితే కనుక 65,000 అయితే ఉంది. ఫిక్స్ రేట్ అయితే కాదు. ఈ స్కూటీ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఓనర్. స్కూటీ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి R15 2023 మోడల్ 1,30,000 అయితే పడుతుంది. ఫిక్స్ రేట్ అయితే కాదు. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు. బైక్ కండిషన్ అయితే సూపర్గానే ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తం సింగిల్ హ్యాండ్ ఓనర్. ఇది వచ్చేసి 30,000 కిలోమీటర్లే తిరిగింది అనమాట. బైక్స్ అన్నీ సూపర్ కండిషన్లో ఉన్నాయి. మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన స్కూటీలు అయితే చూద్దాము. స్కూటీలు మొత్తం వాటి యొక్క ప్రైస్ అయితే చూద్దాం. మోడల్స్ ప్రైస్ చూద్దాం. అలాగే ఫైనాన్స్ అయితే కనుక కాకినాడ చుట్టుపక్కల 30 కిలోమీటర్స్ లోపలనే ఉండాలా. అంతకు మించి ఉంటే కనుక మీకు ఫైనాన్స్ అనేది వర్తించదు. మీరు డైరెక్ట్ క్యాష్ కట్ అయితే తీసుకోవాలా. ఇప్పుడు స్కూటీలు అయితే చూద్దాం మనం. ఇది వచ్చేసి హీరో డెస్టినీ 21 మోడల్ 125cc 35,000 అయితే అమౌంట్ ఉంది. ఫిక్స్ రేట్ అయితే కాదు. స్కూటీని అయితే ఒక లుక్ వేసేయండి ఇలా. ఈ స్కూటీ వచ్చేసి ఇంకా ఫిక్స్ రేట్ అయితే లేదు. సేల్లో లేదు ప్రజెంట్ అయితే కనుక. మీకు ఇది అప్డేట్ ఇచ్చాను. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి విస్పా 2015 మోడల్ 41,000 అయితే పడుతుంది. ఫిక్స్ రేట్ అయితే కాదు. ఇది వచ్చేసి 2018 మోడల్ 30,000 అయితే పడుతుంది అమౌంట్. ఫిక్స్ రేట్ అయితే కాదు. ఇది 2017 మోడల్ 35,000 అయితే పడుతుంది అమౌంట్. ఇది వచ్చేసి 2016 మోడలు 20,000 అయితే పడుతుంది అమౌంట్. హీరో గ్లామర్ ఇది వచ్చేసి 2020 మోడల్ 40,000 అయితే పడుతుంది అమౌంట్. ఫిక్స్ రేట్ అయితే కాదు. మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు.
ఇక్కడ బయట ఉండే స్కూటీలు అయితే ప్రైస్ చూద్దాం, వీటి యొక్క ప్రైస్ మోడల్ చూద్దాం. ఇది వచ్చేసి 2020 మోడల్ టీవీఎస్ ఎన్టార్క్. అమౌంట్ వచ్చేసి 47,000 అయితే పడుతుంది, ఫిక్స్ రేట్ అయితే కాదు. ఫ్యాషన్ ఎస్ ఇది వచ్చేసి 2021 మోడలు 40,000 అయితే పడుతుంది. ఇది కూడా అంతే, ఫిక్స్ రేట్ అయితే కాదు అమౌంట్. ఇది వచ్చేసి 2021 మోడల్, అమౌంట్ వచ్చేసి 47,000 అయితే పడుతుంది. ఇది వచ్చేసి 2020 మోడలు, అమౌంట్ 48,000 అయితే పడుతుంది, ఫిక్స్ రేట్ అయితే కాదు. ఇది వచ్చేసి 2022 మోడల్, అమౌంట్ వచ్చేసి 55,000 అయితే పడుతుంది. ఇది వచ్చేసి 2020 మోడల్ 45,000 అయితే పడుతుంది అమౌంట్. యాక్టివా 6G BS6. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇది వచ్చేసి కాకినాడ కుళాయి చెరువు పార్క్ ఆపోజిట్లోనే పద్మసాయి ఆటో ఫైనాన్స్ అని ఉంటుంది. ఇది వచ్చేసి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పక్కనే ఉంటుంది. కాకినాడ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వాళ్ళకే ఫైనాన్స్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళైతే క్యాష్ కట్టి తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి.